హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే వితౌట్ అల్లం వెల్లుల్లి అనమాట. అంటే ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా ఓన్లీ ఎగ్స్, టమాటా, పచ్చిమిర్చితో మాత్రమే నేను ఇవాళ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే కొందరికి మసాలాలు పడవు కదా, గరం మసాలాలు, అందుకని చెప్పేసి సింపుల్గా అనమాట, ఏం లేకుండా ఓన్లీ టమాటా, పచ్చిమిర్చి, ఎగ్, చింతపండుతో. నాకు కావాల్సిన ఐటమ్స్ ఒక్కసారి చూడండి. ఆల్రెడీ నేను ఎగ్ బాయిల్ చేసి పెట్టేశాను అనమాట. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను, టమాటా 2, నెక్స్ట్ కరివేపాకుని చిన్న పీసెస్గా కట్ చేశాను, చింతపండు జ్యూస్ అనమాట పెట్టేసుకున్నాను. ఆల్రెడీ వేగుతుంది కదా, వేగుతున్న దాంట్లోకి మనము ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాము. సిమ్లో పెట్టుకుందాం కొంచెము, ఎందుకంటే అది చిటపట అంటూ మొహానికి ఇదవుతుందన్నమాట. అలా చూడండి ఎంత సౌండ్ వస్తుందో, ఎంత దాంట్లో అంటే వాష్ చేసేసి కట్ చేశాను అనమాట. వాటరీ ఉంటుంది కదా, అందుకని అది స్ప్లిట్ అవుతుంది అట్లా. ఓకేనా, హ్యాండిల్ విత్ కేర్. నెక్స్ట్ ఇందులోకి నేను కరివేపాకు కూడా వేస్తున్నా, అది కూడా ఇట్లనే అవుతుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. బేసికల్గా నాకు వంట చేయడం రాదు, నేను ట్రై చేస్తున్నాను. అంటే నాకు చాలా ఇష్టం వంట చేయడము, కొత్త కొత్త వంటలు ఏదన్నా ట్రై చేయాలి, మంచిగా ప్రిపేర్ చేయాలని అంటే చాలా ఇష్టం అనమాట. కానీ చేయడం రాదు కాబట్టి జస్ట్ ఏదో ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను. దీంట్లోకి చిటికెడంతా పసుపు వేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇలా వంట చేయడానికి కారణం ఏంటో తెలుసా? అంటే చాలా వీడియోస్ చూసాను, ఫుడ్ వీడియోస్. నేను ఎందుకు చేయకూడదు, నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంది, ట్రై చేయాలి అని చెప్పి నేను చేస్తూ ఉన్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టమాటా వేస్తున్నాను. అంటే యాక్చువల్లీ మా ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడు గ్రైండ్ చేసేసి పేస్ట్ వేస్తారనమాట. బట్ కానీ నాకు ఎప్పుడు అలానే తింటున్నాం కదా, ఈరోజు ఇలా తినాలి అని అనిపించింది, అందుకోసమే నేను ఇలా చేస్తున్నాను. టమాటాను బాగా మగ్గనిస్తానమాట. ఇలా బాగా మగ్గనిస్తాను. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటాను, త్వరగా అవుతుంది కదా, లేకపోతే చాలాసేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడే వేసాను కదా టమాటా, అందుకని చెప్పేసి. దీంట్లోకి ఇంకా నేను సాల్ట్ యాడ్ చేయలేదు, యాడ్ చేస్తాను. అందరూ అంటారు కొంచెం ఏ ఐటెంలో అయినా సరే ఇట్లా మగ్గాలి అనుకున్నప్పుడు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుందని. అంటే బేసికల్గా నాకు ఐడియా లేదండో, నేను యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఫుడ్ ఛానల్లో ప్రిపేర్ చేస్తారు కదా, అవన్నీ చూసి చెప్తున్నాను. బేసికల్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఐడియా లేదు, ఏదో ట్రై చేయాలనిపించి ఇవాళ నేను ట్రై చేస్తున్నాను. చూడండి, టమాటాలో ఉన్న అంత వాటర్ బయటకు వస్తూ ఉంది. కానీ ఫుడ్ చాలా బాగుంటుంది కదా ప్రిపేర్ చేస్తే, సెల్ఫ్ బాగుంటుంది. నా చిన్నప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే బిఫోర్ మ్యారేజ్ అనమాట, ఇలానే ఎప్పుడు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రీ టైం ఉంటుంది కదా, అప్పుడు ఫుడ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసేదాన్ని అనమాట. ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని. బట్ పెళ్ళైపోయిన తర్వాత ఇంకా అలాంటి ఎక్స్పెరిమెంట్లు అవంతా ఇంకేం లేదు. జస్ట్ ఏదో మా ఆయన వండి పెడుతున్నాడు, నేను తింటున్నాను అనే దానికి వచ్చేసాను అనమాట. బట్ ఈరోజు నాకు మార్నింగ్ లేచినప్పటి నుండి ఎందుకో అనిపించింది, నేను చేయాలి, ఇవాళ వంట చేయాలి, యూట్యూబ్లో అప్లోడ్, నా ఛానల్లో నేను అప్లోడ్ చేయాలి. ఎప్పుడు సాంగ్స్, జోక్స్, మోటివేషన్ లాగా, అదే కాదు నేను ఇది కూడా చేయాలి, చేయగలుగుతాను అని చెప్పి ఓకే ఎనీవే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేసేసారనమాట. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి మనము ఏం యాడ్ చేసుకుంటాము?
నేను గరం మసాలాలు అవన్నీ యాడ్ చేయను, చెక్క లవంగా అవన్నీ యాడ్ చేయను అన్నాను, కానీ కారపొడి ధనియాల పొడి యాడ్ చేయడం చెప్పలేదు కదా మీకు. ఓకేనా, నేను ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కారపొడి యాడ్ చేస్తానన్నమాట. అది కూడా చాలా చాలా కాదు, జస్ట్ లిటిల్ బిట్. నాకు స్పైసీ అంటే పడదు. ఇన్ కేస్ కొంచెం స్పైసీ తిన్నాను అనుకోండి, నాకు కడుపులో మంట రావడము, చాలా ఇబ్బంది పడతాను అనమాట. వెంటనే ఆ మంటకి మళ్ళీ కూల్ డ్రింక్ తాగేస్తా. కాబట్టి అంత రిస్క్ నేను ఇప్పుడు చేయదలుచుకోలేదు. జస్ట్ నార్మల్గా చేస్తాను. సిమ్లో పెట్టేసుకున్నాను. ఆల్రెడీ చూసారా మగ్గింది. చూడండి బాగా మగ్గింది కదా. ఇందులోకి ఇప్పుడు నేను కారపొడి యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం అంటే కొంచెమే, చూడండి అంతే. కొంచెం అంత కారపొడి యాడ్ చేసేసాను కదండి. జస్ట్ ధనియాల పొడి కొంచెం అలా అంతే. ఇప్పుడు దీన్ని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు చూస్తే షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లోపలికి వెళ్ళి చూస్తే కన్నా అన్నీ డిఫరెంట్ వీడియోస్ ఉంటాయన్నమాట. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటివి, తర్వాత వచ్చేసి ఇవేవో చాలా ఉంటాయన్నమాట. ఇది ఒక కాన్సెప్ట్ అనేది ఏం లేదు. నాకు ఇవాళ ఏ పని చేయాలనిపిస్తే ఆ పని చేసేసేయడం, నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం, అలా జరిగిందనమాట. బట్ ఈరోజు నాకు వంట చేయాలనిపిస్తుంది, వంట చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. షాక్ అవ్వకండి. ఓకేనా, ఇప్పుడు ఇది మగ్గింది కదా. దీంట్లోకి నేను చింతపండు జ్యూస్ వేసుకుంటున్నాను. ఫిల్టర్ చేయలేదండి నేను, కొంచెం వేసాను. తర్వాత నేను అంటే ఫస్ట్ టైం కదా చేసేది, చూసుకొని తర్వాత మళ్ళీ వేసుకుందాం మనకి ఎంత పులుపు కావాలి. యాక్చువల్లీ ఈ స్టైల్ ఎందుకు చేస్తున్నాను తెలుసా, నాకు బేసికల్గా ఫిష్ తినాలనిపిస్తుంది. బట్ ఫిష్ వచ్చేసి ఇప్పుడు మా ఆయన డ్యూటీలో ఉన్నారు, ఫిష్ తెచ్చిచ్చేవాళ్ళు నాకు ఎవరూ లేరనమాట ఇంట్లో. అందుకని చెప్పేసి నేను ఇలా, అంటే ఈ స్టైల్ అంతా ఫిష్ మోడలే కదా, ఇందులో వేసేసి ఆ ఫ్లేవర్ టచ్ అవుతుంది కదా, అందుకనేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేను చాలా టైమ్స్ అబ్జర్వ్ చేశాను, చాలా వీడియోస్లో కూడా చూశాను. ఇలా చేసిన తర్వాత చింతపండు జ్యూస్ వేస్తే కానీ అది ఫిష్ వాసననే వస్తుంది. నేను ఇప్పుడు ఇది ఫిష్ అనుకోనే తింటాను అనమాట. ఓకేనా, బెటర్ ఇంకా కొంచెం యాడ్ చేస్తాను చింతపండు జ్యూస్. ఓకే, వేసేసుకున్నాను చింతపండు, ఓన్లీ చింతపండు వేసేసుకున్నాను. అంటే దీంట్లో ఇప్పటివరకు నేను వాటర్ లేదు, మీరు చూసారు కదా, ఓన్లీ చింతపండుదే వేసాను. నాకు యాక్చువల్లీ కొంచెం కోల్డ్ అయింది కాబట్టి నాకేం స్మెల్ తెలియట్లేదు, బట్ నాట్ బ్యాడ్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, దీంట్లో ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్స్ అంటే వీటిని కట్ చేశాను అనమాట నీట్గా. అంటే ఏమంటారు, ఇలా దగ్గరగా చూపిస్తూ చూడండి, ఇట్లా కటింగ్స్ పెట్టాను. ఎగ్స్కి కటింగ్స్ పెట్టాను. చూడండి ఎంత బాగుందో కదా, నిజంగా నేను ఇంకా టేస్ట్ చేయలేదు ఇది. వావ్, నేను కూడా ఒక చెఫ్ అయిపోతానేమో ఇంకా డైలీ ఇలానే చేస్తూ అవ్వాలి. అట్లీస్ట్ వారానికి ఒక ఇట్లా ఫుడ్ వీడియో అన్నా చేసుకొని పెడదామని అయితే నేను ఫిక్స్ అయిపోయినాను. ఈ సండే నుండి వారానికి ఒకటి అట్లీస్ట్ ట్రై చేస్తా, ఎందుకు ట్రై చేయకూడదు. ఇది బాగా మగ్గించుకుందాం. యాక్చువల్లీ నాకు కర్రీస్ గట్టిగా తినేదానికంటే వాటరీగా తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. దీన్ని ఇంకా నేను టేస్ట్ చేయలేదు, కానీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, నేను టేస్ట్ చేస్తాను. మీరు అనుకోవచ్చు కదా, ఈ పిల్ల మాటలు ఎక్కువ చెప్తుంది కానీ ఈ కర్రీ, ఇంత చిన్న కర్రీకి ఇన్ని మాటలు చెప్తుందని. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా కర్రీ, ఆ ఎగ్జైట్మెంట్ అలానే ఉంటుంది. మరి
రోజు చేసే వాళ్ళకి ఏముంటుంది, అవి ఆనియన్ కోసినామా, టమాటా కోసినామా, పచ్చిమిర్చి కోసేసినామా అని అయిపోతుంది. బట్ ఎప్పుడో ఒకసారి వంట చేసే వాళ్ళకి పెద్ద టాస్క్. ఎగ్జామ్ రాసినట్టే, ఆ ఎగ్జామ్లో పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో టెన్షన్ ఉంటుంది కదా. మరి సేమ్ నాకు కూడా ఇప్పుడు అలానే ఉందన్నమాట. దీన్ని నేను టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, ఓకేనా. టేస్ట్ అంటే అన్నంలో పెట్టుకొని కాదు, ఫస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా, ఎక్కువ ఫ్లేవర్, ఐ వాంట్ ద ఫ్లేవర్ కరెక్ట్గా నిజంగా నేను అనుకున్న ఫ్లేవర్ వచ్చిందా లేదా అని చెక్ చేయడం కోసం, ఓకేనా. చెక్ చేస్తాను. చెక్ చేశాను, లైట్గా సాల్ట్ పడుతుంది అనమాట, లైట్గా. ఆహా సూపర్. నాకు నచ్చింది, అందరికీ నచ్చాలని లేదు కదా, నాకైతే నచ్చింది బాగా. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, బాగా తింటా, ఎందుకంటే నా చేతితో చేసుకున్నాను కదా. ఇంకో కొంచెం వాటర్ వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు వాటరీగా తినాలనిపిస్తుంది కదా బాగా అనుకుంటున్నా. సాల్ట్ వేసాను, కొంచెం చెక్ చేస్తాను ఎలా ఉందో. బట్ సిమ్లో పెట్టుకుంటా, గ్యాస్ మొత్తం ఖరాబ్ అవుతుందండి, అంటే మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ పడిపోతుంది కదా. ఓకే సరిపోయింది. వంట చేయడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ నేను చేసిన వంటకి గ్యాస్ మొత్తం ఖరాబ్ అయింది అనుకోండి, గ్యాస్ మొత్తం క్లీన్ చేయాల్సింది వస్తుంది అనమాట. అందుకనేసి ఫైనలీ నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఈ కర్రీ వేసుకొని అన్నం తింటా. సూపర్గా ఉంటుంది, ఫుల్. నాకు ఇంకా కొంచెము వాటర్ కావాలనిపిస్తుంది. ఓకే, గట్టిగా తినేవాళ్ళు గట్టిగా ఇలాగే తినండి, లేదు వాటర్ వేసుకుందాము ఇంకా కొంచెం అనుకునే వాళ్ళు వాటర్ వేసుకోండి, ఓకేనా. ఎనీవే ఫైనలీ నా కర్రీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫుడ్ ఎలా ఉందో ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టరా. ఓకే బాయ్.